ఈరోజు పేపర్లో సమ్స్ అన్ని చదువుకుంటా చేద్దాం. 2 పైప్స్ ఉన్నాయి. వర్క్ ఎట్ 1 ఎట్ ఏ టైం కెన్ ఫిల్ అంటే 3 అవర్స్ 4 అవర్స్ ఫిల్ అవుతుంది, అందుకే ప్లస్ రాశా. అలాగే ఒక థర్డ్ పైప్ ఉంది, అది డ్రైన్ అంటే ఎంటీ కదా, మైనస్ రాశాయి 8 గంటల్లో. ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఎఫిషియన్సీ తీస్తా. 3కి 4కి 8కి ఎల్సిఎం ఎంత? 24. 3కి 4కి 8కి ఎల్సిఎం 24. మూడో ఎక్కంలో 24 8 సార్లు. ఈ 4లో 24 6 సార్లు. 8వ ఎక్కంలో 24 3 సార్లు. ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అంటే ఈ రెండింటికి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. 8 కారు కలిపితే 14, 14లోంచి 3 చేస్తే 11, 11 యూనిట్స్ వచ్చింది. 1/12 ఆఫ్ ది సిస్టర్న్ ఫుల్ అంట. 1/12 వంతు ఫుల్ అయిందంటే ఇంకా ఎంత వంతు ఖాళీ ఉన్నట్టు? 11/12. ఎలా చెప్పా? 1 - 1/12 చేయండి, 11/12 వస్తుంది. ఇక్కడ వరకు మీరు ప్రాబ్లం చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. 11/12 ఇంటూ టోటల్ వర్క్ ఎంత వచ్చింది? 24. నాకు వచ్చిన యూనిట్స్ 11 యూనిట్స్. 12 ఎక్కల్లో 24 2 సార్లు. ఈ 11 క్యాన్సిల్. సెకండ్ ఆప్షన్. డ్రా ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విచ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ అదర్ యాంగిల్ at 75 degrees. Required to draw a tangent at the endpoints of those two radius of the circle. The angle between is. ఇలా చదవంగానే 75 కదా, 180లోంచి 75 తీసేసి ఈ 105 అని పెట్టేసేయాలి. 2 రకాలుగా చెప్తాం మీకు ఈ సమ్ము. ఇది ఒక సర్కిల్, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ 2 డ్రా చేశా. ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 75 degrees, ఇక్కడ 75 డిగ్రీలు అంట. ఇది సెంటర్ ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి. మీరు గమనించండి, ఫస్ట్ మోడల్ ఏం చెప్తానంటే ఈ 4ని చూస్తే మీకు ఇది ఒక క్వాడ్రిలేటరల్లా కనబడుతుంది కదా. ఇవి టాంజెంట్స్ అన్నప్పుడు ఏ దగ్గర బి దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. క్వాడ్రిలేటరల్ మొత్తం 360 డిగ్రీలు. 90 90 180, 180కి 75 కలపండి 255. 360లోంచి 255 తీయండి, ఫస్ట్ ఆప్షన్. ఇంకొక లాజిక్ ఉంది, అది నేను ఆల్రెడీ చెప్పాను షార్ట్స్లో, ఎవరైనా వినుంటే. ఇది 75 డిగ్రీలు అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? ఈ 75 ఈ యాంగిల్ కలిపి 180 ఉండాలి. సో 180లోంచి 75 తీసేయండి, 105. ఫస్ట్ ఆప్షన్. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ నోట్ చేసుకోండి. దెర్ ఆర్ సాప్లింగ్ ఆఫ్ 361 మ్యాంగో ట్రీస్ నీమ్ ట్రీస్ ఉన్నాయంట. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మ్యాంగో టు నీమ్ ఇచ్చాడు 8:11. హౌ మెనీ నీమ్ ట్రీస్ ఆర్ దేర్? ఇది నీమ్ కదా, నీమ్ అంటే 11 పార్ట్స్ బై టోటల్ అంటే 19. ఇచ్చింది మొత్తం ఎంత? 361. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. 11 మల్టిపుల్ చూడొద్దు, ఫస్ట్ ఎందుకు చూడొద్దు అన్న కూడా చెప్తా. ఇక్కడ 361 అని క్లియర్గా కనబడుతుంది. 19 19 361. ఒక్క 9 9, చివరిలో 9 ఉండేదే మీ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై x - 5 అంటే x - 5 = 0 అయితే x = 5. x వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. x² అంటే 25, పక్కన ఒక 3 ఉంది, సో 25 మూల 75 ప్లస్ ax అంటే x ప్లేస్లో 5 పెడితే 5a ప్లస్ 4 = 0. 75కి 4 కలిపితే 79. 5a = -79. ఇప్పుడు ఆప్షన్లు చూద్దాం. ఇది కాదు, ఇది కాదు. ఎందుకు కాదు? 79లో 5 పోదు కదా, పాయింట్స్లోనే వస్తుంది. 15 5 75, ఇంకొక 4 ఉంటుంది, 0.8. సెకండ్ ఆప్షన్. మనం ఉజ్జాయింపుగానే కొట్టేద్దాం. మీన్ హైట్ ఆఫ్ 25 బాయ్స్ ఈజ్ 150 అంటే నాకు సమ్ ఆఫ్ ది బాయ్స్ కావాలంటే ఏం చేయాలి? 25 × 150 ప్లస్ ద మీన్ హైట్ ఆఫ్ 35 గర్ల్స్ ఈజ్ 145. నాకు సమ్ ఆఫ్ ది గర్ల్స్ కావాలంటే
35 into 145. The combined mean of a height of a students in each class is. Combined mean అంటే టోటల్ యావరేజ్ అని అడిగాడు. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది బాయ్స్ ప్లస్ సమ్ ఆఫ్ ది గర్ల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎంత? 35కి 25 కలిపితే 60. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చేసేద్దాం. 25 15 నాకు కావాలి. ఎంత? 375. పక్కన ఒక 0 ఉందిగా, తగిలిచ్చేద్దాం. 145 35 నాకు కావాలి. కాసేపు ఈ 145ని 100 అనుకుందాం. 135 3500. ఇప్పుడు నాకు ఒక 50 35 కావాలి. 35 175 కలపండి. 5250. కానీ నాకు కావాల్సింది 145. ఒక 5 35 తీసేస్తా, ఇక్కడ రాస్తున్నది 5 7 0 5 బై 60. మళ్ళీ రెండింటిని కలపాలి. ఎలా కలపాలో కూడా నేను చెప్తా. 0 5 ఇక్కడ ఒక 5 5 7 ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 7 అక్కడ ఒక 1 అంటే 8 3 5 8 బై 60. అన్నీ 140 మీదే ఉన్నాయి. 14 6 84 42 ఉంటుంది. 14 7 147 సంథింగ్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్స్లో కనుక 148 ఉంటే నేను ఇంకా బిట్ కంటిన్యూ చేసేవాడిని. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. 2/3 of a milk of water mixture was milk. There was 21 liters of mixture. అయిపోయింది ప్రాబ్లం. 21 లీటర్స్ ఉంటే 2/3 మిల్క్ అంట. ఇప్పుడు మిల్క్ ఎంత? 14. 3 ఎక్కర్లు 21 7 సార్లు కాబట్టి ఇది మిల్క్. అప్పుడు వాటర్ ఎంత? మొత్తం 21, మిల్క్ మాత్రం 14. అప్పుడు వాటర్ 7. 4 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. 7కి 4 కలిపితే 11 లీటర్లు వాటర్ ఉందంట. ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్స్చర్. మిల్క్ అడిగాడు. మిల్క్ ఎన్ని అసలు ఒరిజినల్గా? 14. టోటల్ ఎన్ని? ఇది ఒక 14 ఇది ఒక 11 25 బై 100. ఇంకా చేయకూడదు, 56 అని పెట్టేసేయాలి. 25 ఎక్కం 100లో 4 సార్లు 14 4 56. ఈ సమ్ని చూడంగానే ఎలా చేయాలో చెప్తా, ప్రొసీజర్ ప్రకారం ఎలా చేయాలో చెప్తా. A sum of money was invested 7.5 simple interest per annum for 4 years. అలాగే ఇఫ్ ద ఇన్వెస్టెడ్ సమ్ అంటే అదే మనీని మళ్ళీ 5 ఇయర్స్కి కనుక పెట్టి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కనుక పెడితే 375 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. ద సమ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ 5 సంవత్సరాలు, ఇక్కడ 4 సంవత్సరాలు, అంటే డిఫరెన్స్ 1 సంవత్సరమే కదా. ఈక్వల్ టు 375 into 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7.5. ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది. నేను ఈ స్టెప్లు ఎందుకు రాశానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ నెక్స్ అనుకుంటా, అంటే సమ్ని 7.5 5 ఇయర్స్ బై 100 మైనస్ అదే సమ్ని 7.5 ఇయర్స్ 4 ఇయర్స్కి తీసుకుంటే ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ 375 ఉందంట. ఈ 100ని ఇటు పంపించేద్దాం. 5x ఇంటూ 7.5 ఇది, 4x ఇంటూ 7.5 ఇది. 5xలో నుంచి 4x తీస్తే ఒక ఎక్సేగా, అంటే 7.5x ఈక్వల్ టు ఈ వాల్యూ వస్తుంది. అప్పుడు x ఈక్వల్ టు 375 ఇంటూ 100 బై 7.5. నేను స్టార్టింగ్లో వేసింది ఇదే కదా. సో చూడంగానే చేయాలంటే ఈ స్టెప్పు, ప్రతిదీ అర్థం చేసుకొని చేయాలంటే ఈ మోడల్. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 7.5 ఉంది కదా, పాయింట్ ఎలిమినేట్ చేయడానికి పైన 0 పెట్టుకుంటా. ఇక్కడ 5 ఇక్కడ 5 5 సార్లు పోతుంది, 5000. సమ్ చూడండి అమ్మా. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఏమవుతుంది? 3abc అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు?
హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇక్కడ కూడా స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 9 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్. అలా కాకుండా మీరు వేరేలా కూడా చేయొచ్చు. ఏంటంటే ఏ ప్లేస్లో 0, బి ప్లేస్లో -1, సి ప్లేస్లో +1 పెట్టుకున్న వస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు మీరు ఏ వాల్యూస్ తీసుకొని చేసినా మళ్ళీ అదే వాల్యూస్ ఇక్కడ పెట్టుకొని అదే వాల్యూస్ని మళ్ళీ ఆప్షన్స్లో వెరిఫై చేసుకొని చేయాలి. ఆ మోడల్లో బిట్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటే ఆ మోడల్ చేయాలి, ఈజీగా ఉంటే ఈ మోడల్ చేయాలి. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది cot పవర్ 4 θ కదా. నేను ఒక cot స్క్వేర్ థీటాని కామన్ తీసాను అనుకోండి, ఏమవుతుంది? cot స్క్వేర్ థీటా +1 = 3. ఈ స్టేట్మెంట్ని ఇలా రాసా. cot స్క్వేర్ థీటా +1 అంటే మీనింగ్ ఏంటమ్మా? cot స్క్వేర్ థీటా ఇంటూ cosecant స్క్వేర్ థీటా = 3. cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా = 1. దీని ప్రకారం cosecant స్క్వేర్ థీటా అంటే 1 + cot స్క్వేర్ థీటా. అలాగే నాకు cot స్క్వేర్ థీటా కావాలి అంటే cosecant స్క్వేర్ థీటా -1. ఈ ఫార్ములాస్ మీ నోటుకు వచ్చేయాలి, గుర్తుంచుకోండి. బట్టేయండి, మీకు ఏది సాధ్యమైతే అది చేయండి. ఇప్పుడు దీన్ని తీసుకోండి. దీంట్లో నుంచి cosecant పవర్ 4 θలో నుంచి ఒక cosecant స్క్వేర్ థీటాని కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది? cosecant స్క్వేర్ థీటా, ఇది ఆల్రెడీ బయట ఉంది కదా, -1. cosecant స్క్వేర్ థీటా -1 అంటే ఏంటి? cot స్క్వేర్ థీటా అని అర్థం. cot స్క్వేర్ థీటా ఇక్కడ ఉంది, ఇక్కడ cot స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ cosecant స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ cosecant స్క్వేర్ థీటా ఉంది. దీని వాల్యూ ఎంత? 3. ఎక్కడుంది 3? ఫోర్త్ ఆప్షన్. 3/5 ఆఫ్ ది మై కరెంట్ ఏజ్ ఈజ్ సేమ్ యాజ్ 5/6 ఆఫ్ ది మై కజిన్. నా ఏజ్ని X అనుకుంటా, కజిన్ ఏజ్ని Y అనుకుంటా. 3/5 అన్నాడుగా నాది = 5/6 అన్నాడుగా. దీని ప్రకారం X/Y ఏమవుతుంది? ఇక్కడ ఒక 6, 6 3, 6 3 18. X పక్కన ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది. 5 5 25, Y పక్కన 25 ఉంటుంది కాబట్టి పైకి వస్తుంది. తర్వాత మై ఏజ్ 10 years ago, ఇక్కడ X అనుకున్నాను కదా, 10 సంవత్సరాలు తగ్గించేసా. విల్ బీ = హిజ్ ఏజ్ 4 years hence. హిజ్ అంటే కజిన్ అంటే Y అనుకున్నాం కదా, +4. దీని ప్రకారం ఏమవుతుంది? X - Y = 14. ఇంకా చేయకూడదు, ఇప్పటికే చాలా స్టెప్లు వేసేసాం. ఇది X - Y అంటే ఇది X/Y. 25లోంచి 18 తీస్తే ఎంత? 7. 7 = 14 అయితే ఒక పార్ట్ ఎంత? 2. నన్ను అడిగింది ఏంటిది? మై కరెంట్ ఏజ్. X వాల్యూ కావాలి. X ఎంత? 25. 25 రోజులు ఎంత? 50. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది 3 ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ షేరింగ్ ఏ వర్టిసెస్ ఆర్ షేరింగ్ అంట. వర్టిసెస్ ఆర్ 20, 32, 40. అంటే ఏంటిది? L × B, B × H, H × L ఇచ్చాడు. నన్ను అడిగింది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. LBH కావాలి. చేద్దాం. LB × BH × HL = 20 × 32 × 40. 24 ఎంత? 80. 2 సున్నాలు ఉన్నాయి, తగిలిచ్చేద్దాం. 1 సున్నా ఉంది, తగిలిచ్చేద్దాం. తర్వాత 32. 32 8 ఎంత? 256. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఒక L², ఒక B², ఒక H² ఉంది. నాకు కావాల్సింది ఏంటి? LBH అంటే స్క్వేర్ రూట్ వేయాలి. ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేసి వెళ్ళిపోవాలి. 2 sides holding the right angle and right angle triangular 3 4 ఏంట? 3 4 ఉంటే ఇంకొక సైడ్ ఏమవుతుందమ్మా? 5. వచ్చేయాలి నోటికి రైట్ యాంగిల్ అంటే. ద ఏరియా ఆఫ్ ఇట్స్ సర్కమ్ సర్కిల్. ఓకే, సర్కిల్ ఇది, లోపల ఇలా రైట్ యాంగిల్ ఉంది.
ఇది 3 4 అంట. ఇదేమవుతుంది 5. ఎందుకు అవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎందుకు అవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 16 25 స్క్వేర్ అంటే 5 కాబట్టి. ఇది సర్కిల్ లోపల ఉంది కాబట్టి సర్కమ్ రేడియస్ ఏమవుతుంది? సర్కమ్ రేడియస్ హైపోటెన్యూస్ బై 2 అంటే 5/2 2.5. అడిగింది ఏంటిది? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్. ఆప్షన్స్ చూడండి, పై అని డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఆర్ 2.5 అని ఉంది, పెట్టేసి వెళ్ళిపోవాలి. తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా. పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 2.5 హోల్ స్క్వేర్. 2.5 హోల్ స్క్వేర్ అంటే 25 25లో 625. పాయింట్ ఉంది కదా పక్కన పై. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. ఈ బిట్టు చూడడానికి ఎలా ఉంటుంది? చాలా ఈజీ, 1 మినిట్ లోపే కొట్టేయచ్చు. చేయండి. ఒక కంప్యూటర్ గేమ్ ఉందంట, బిల్డ్ ఏ వాల్. బిల్డ్ అంటే ప్లస్సే కదా, 10 అవర్స్. డిస్ట్రాయర్ అంటే నెగిటివే కదా, 14 అవర్స్. 10 14 ప్లస్ మైనస్. బోత్ బిల్డర్స్ అండ్ డిస్ట్రాయర్స్ ఆర్ ఇనిషియల్లీ సెట్ టు ది వర్క్. ఎఫిషియన్సీ చేద్దాం. 10కి 14కి ఎంత? ఎల్సిఎం 70. దీన్ని ఏమని చదవాలి? టోటల్ వర్క్ అని చదవాలి. ఎల్సిఎంని ఎప్పుడు కూడా టోటల్ వర్క్ అని చదవాలి. 10 70లో 7 సార్లు, 14 70లో 5 సార్లు. నెగిటివ్ కదా, -5. 7లోంచి అయితే వేస్తే ఎంత? 2 యూనిట్స్. వర్క్ టుగెదర్ ఆన్ ద లెవెల్ గ్రౌండ్ బట్ ఆఫ్టర్ 7 అవర్స్. అంటే 7 గంటల ముందు వరకు ఇద్దరు ఉన్నారు కదా, 2 × 7 ఎంత? 14 యూనిట్స్. మన దగ్గర ఒరిజినల్గా ఉన్నాయి 70, ఇక్కడ ఆల్రెడీ 40 యూనిట్స్ వర్క్ అయిపోయింది. డిఫరెన్స్ ఎంత? 70కి 14కి 56 యూనిట్స్. వాట్ వాజ్ ద టోటల్ టైం టేకెన్ బిల్డ్ ద వాల్? ఏమడిగాడు? బిల్డ్ అంటే ఇదే కదా ప్లస్ ఉన్నది. బిల్డ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 7. 56/7 8. ఆప్షన్స్ చూస్తే 8 ఉండదు. అడిగింది ఏంటిది? టోటల్ టైం అడిగాడు. ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 7 గంటలు చేసేసారు. 8కి 7 కలిపితే 15. ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ.